సో పెంతకోస్ట్ సండే. సో ఏంటిది అసలు పెంతకోస్ట్ అంటే ఏంటిది? సండే పెంతకోస్ట్ అనేది హెబ్రూ భాష. అది అంటే 50 ఇది ఎందుకు వస్తుందంటే పెంతకోస్ట్ సండే 50 రోజు ఇది ఈస్టర్ తర్వాత ఈస్టర్ సండే నుంచి ఈ సండేకి 50 రోజులు 50 డేస్ కంప్లీట్ అవుతుంది. సో ఈ రోజు శిష్యులందరూ కూడా దేవుడి ముందు అందరూ కూడా ప్రార్థించుకోవడం జరిగింది. సో ఏం జరిగిందో చూద్దాం ఈరోజు. సో ది కమింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. సో యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి వెళ్లే ముందు మీ అందరికీ ఒక పరిశుద్ధాత్మ శక్తిని పంపిస్తాను, నేను పైకి వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత కిందికి నేను పరిశుద్ధాత్మ శక్తిని పంపిస్తాను. సో అప్పటిదాకా మీరు సేవకు వెళ్ళకండి, మీ మీదికి ఒక ఆత్మ కమ్ముకుంటది, ఆత్మ ప్రవచిస్తుంది, ఆత్మనే స్వస్థతపరుస్తుంది, ఆత్మనే విడుదల కలిగిస్తుంది, ఆత్మనే సర్వసత్యంలోకి నడిపిస్తుంది అని చెప్పాడు యేసు ప్రభువాడు. సో అందుకే ఈ పెంతెకోస్తు దినము 50 ఈస్టర్ సండే ఉంటుంది కదా, దాని నుంచి 50 డేస్ కౌంట్ చేస్తే ఈ రోజు వస్తుంది. పెంటకోస్ట్ అంటే 50th, అది హెబ్రూ భాషలో. సో 50 రోజు ఈ రోజు ఆ ఈస్టర్ నుంచి చూస్తే ఇట్స్ స్పిరిచువల్ ఎంపవర్మెంట్. ఈ రోజు ఏం జరిగిందంటే స్పిరిచువల్ ఎంపవర్మెంట్. యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత, సో తిరిగి మరణించి తిరిగి లేచి పునరుత్థాన శక్తితో మళ్ళీ లేచిన తర్వాత, ఆయనకు ఆరోహణమైన తర్వాత, సో ఏం జరిగిందంటే ఒక శిష్యులందరూ కూడా వెళ్ళి ఒక మేడ గడిలో ఉండి ప్రార్థించడం జరిగింది. అప్పుడు జరిగినప్పుడు ఒక ఆకాశంలో నుంచి గొప్ప అగ్ని అభిషేకం వచ్చింది వాళ్ళ మీదకి, స్పిరిచువల్ పవర్స్ వచ్చాయి వాళ్ళందరికీ. సో అందుకే యేసు ప్రభు వారు మీరు ఇప్పుడే సేవకు వెళ్ళకండి, మీ మీదికి పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు అప్పుడు మీరు సేవకు అర్హులు అని చెప్తాడు. సో యూనిటీ అమాంగ్ ద డిఫరెంట్ పీపుల్ అండ్ లాంగ్వేజెస్. సో ఆ శక్తి రాగానే ఇప్పటి వరకు భూలోకంలో మాట్లాడని భాషలు వాళ్ళు మాట్లాడారు, అన్ని భాషలలో వాళ్ళు మాట్లాడడం జరగడం జరిగింది. ది బిగినింగ్ ఆఫ్ ది క్రిస్టియన్స్ చర్చ్ మిషన్ టు ది వరల్డ్. సో అప్పటి నుంచి ఆ అభిషేకం వచ్చిన తర్వాత, ఆ పెంతెకోస్తు దినమున అగ్ని అభిషేకం వచ్చిన తర్వాత ఇక ప్రీచింగ్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు తన శిష్యులు. యేసు ప్రభు వారి శిష్యులు ప్రీచింగ్ స్టార్ట్ చేయడం చెప్పారు. అందుకే యేసు ప్రభు వారు శిష్యులనుగా తయారు చేశాడు, విశ్వాసంలో ఎదిగేలాగా, ప్రార్థనలు ఎదిగేలాగా, వాక్యంలో ఎదిగేలాగా చేసిన తర్వాత మీరు ఇప్పుడే సేవకు వెళ్ళకండి, నేను పైకి వెళ్తున్నాను, నేను పరలోకానికి వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత నా తండ్రిని వేడుకొని మీ అందరి దగ్గరికి ఒక ఆత్మను పంపిస్తాను, ఆ ఆత్మ వచ్చినప్పుడు మీరందరూ సర్వసత్యంలోకి నడుస్తారు, అప్పుడు మీరు మీ భూ దిగుమంతుల వరకు వెళ్ళి మీరు నా సేవ చేయండి, నా వాక్యాన్ని ప్రకటించండి, రోగులను స్వస్థతపరచండి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టండి అని చర్చ్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి. సో చర్చ్ అనేది క్రిస్టియన్ చర్చెస్ మిషన్ టు ది వరల్డ్. ఈ వరల్డ్ లో చర్చెస్ స్టార్ట్ అయిందే పెంతెకోస్తు దినం నుంచి. సో అప్పటిదాకా సేవ చేసేవాళ్ళు, కానీ కంప్లీట్ హోలీ స్పిరిట్ తోటి, కంప్లీట్ హోలీ గోస్ట్ ఫైర్ తోటి, కంప్లీట్ గా అనాయింటింగ్ తోటి సో ఇలా చేయడం జరిగింది పెంతెకోస్తు దినం నుంచి. అందుకే పెంతెకోస్తు సండే ఇన్ ద బైబిల్ మార్క్స్ ద డే వెన్ ద హోలీ స్పిరిట్ డిసెండెడ్. హోలీ స్పిరిట్ కిందికి దిగి, డిసెండెడ్ అంటే దిగి రావడం, ఆన్ ద డిసిప్లైన్స్ అంటే శిష్యుల మీదకి హోలీ స్పిరిట్ గాడ్ దిగి రావడం జరిగింది. ఆఫ్టర్ జీసస్ అసెన్షన్ అంటే యేసు ప్రభువారు ఆరోహణమైన తర్వాత, యేసు ప్రభువారు పరలోకానికి కొనిపోబడిన తర్వాత ఈ రోజు ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ దేవుడు కిందికి దిగి రావడం జరిగింది. ఇట్ ఆఫెన్ కన్సిడర్ ద బర్త్ ఆఫ్ ది చర్చ్. సో దీనికి సింబలిక్ ఏంటంటే పుట్టుక, చర్చికి పుట్టుక అన్నట్టు, సంఘానికి పుట్టుక అన్నట్టు. బికాస్ ద అపోస్తల్ బిగన్ టు ప్రీచ్ విత్ బోల్డ్నెస్. సో అప్పటిదాకా అపోస్తులు ప్రీచ్ చేయడం మొదలు పెట్టలేదు. సో ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత, ఈ పరిశుద్ధాత్మ అగ్నిని అభిషేకాన్ని పొందుకున్న తర్వాత అపోస్తులు బోల్డ్నెస్ గా అంటే ధైర్యంగా వాక్యాన్ని బోధించడం మొదలు పెట్టారు సంఘం నుంచి. అప్పటిదాకా అపోస్తులు బోధించలేదు. ఈ శక్తి వచ్చిన తర్వాత అండ్ 1000 కేమ్ టు ఫెయిత్. ఇట్ హ్యాపెన్ 50 డే ఆఫ్టర్ ఈస్టర్. సో ఇది జరిగింది ఎప్పుడు అంటే 50 రోజు ఈస్టర్ పండుగ జరిగిన తర్వాత, పునరుత్థాన శక్తి తర్వాత 50 రోజుకు ఈ పెంతెకోస్తు సండే వస్తుంది. ఇప్పుడు అర్థమైందండి ఎందుకు మనం పెంతెకోస్తు సండే సెలబ్రేట్ చేసుకుంటున్నామో, దాని యొక్క పర్పస్ ఏంటిది, దాని యొక్క బ్యాక్ ఎండ్ లో హిస్టరీ ఏంటిది.
ఇంపార్టెన్స్ ఏంటిది, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటిది అనేది తెలుసుకున్నాం కదా. చలో ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. సో ఇది 50వ రోజు తర్వాత, ఈస్టర్ తర్వాత వచ్చింది. ఇది చర్చికి పుట్టుక. సో మర్చిపోకండి, ఈ పునరుత్థాన శక్తి తర్వాత ఇది చర్చికి పుట్టుక. ఇప్పటి నుంచి ఆ శిష్యుల మీదకి ఏ అగ్ని అభిషేకం అయితే వచ్చిందో, ఇప్పుడు ఈ అగ్ని అభిషేకాన్ని భూలోకానంతా అంటించడం మొదలు పెట్టారు. అప్పుడు శిష్యులు వేరే ఒక్కొక్క దేశాలకు, ఖండాలకు విస్తరించి వెళ్ళారు. అందరూ కూడా వేరే వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళ ఇప్పుడు పైనుంచి ఏ అగ్ని అభిషేకం అయితే దిగిందో, ఇప్పుడు అదే అభిషేకము ఆ 10 మంది శిష్యులు, 11 మంది శిష్యులు అనేక మందికి అంటించారు. ఆ యొక్క అగ్నిని అనేక మందికి స్ప్రెడ్ చేశారు. అది 10 కాస్త వందలయ్యాయి, వందలు కాస్త వేలయ్యాయి, వేలు కాస్త లక్షలయ్యాయి. ఇప్పుడు మనందరిలో కూడా ఆ శిష్యులలో ఉన్న అభిషేకం మన లోపల కూడా ప్రవహిస్తున్నది. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ స్ప్రెడ్ అక్రాస్ ద వరల్డ్ అది స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకంటే 10 మంది శిష్యులు ఆ మహిమను వాళ్ళ దగ్గరనే ఉంచుకోలేదు. అది కొన్ని లక్షల మందికి తల మీద చేసినప్పుడు వాళ్ళ లోపలికి ఆ శక్తి వాళ్ళ మీద ప్రవేశించింది. అందుకే ఇప్పుడు ఖండాలు, దేశాలు అందరూ కూడా ప్రవచిస్తున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు, సేవకులుగా మారుతున్నారు, స్వస్థతలు, విడుదలలు అనేక మంది చేస్తున్నారు. అంటే కారణము ఆ రోజు దిగి వచ్చిన పరిశుద్ధాత్మ శక్తి. ఆ రోజు దిగి వచ్చిన పరిశుద్ధాత్మ శక్తి మనందరిలో కూడా ఉంది. సో యోహాను 14:16 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సో ఏమంటున్నాడు? నేను వెళ్తున్నాను. యేసు ప్రభు వారు అంటున్నాడు శిష్యులతో, శిష్యులారా నేను వెళ్తున్నాను, నేను తండ్రి దగ్గరికి వెళ్ళి వేడుకుంటాను, అంటే నేను బ్రతిమిలాడుకుంటున్నాను, నేను వాళ్ళ దేవుడి దగ్గర నేను మొర పెడతాను మీ గురించి. ఏమని? మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. సో మన యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అంటే కంఫర్టర్ ని అనగా సత్య స్వరూపయైన ఆత్మను మీకు అనుగ్రహించును. సో ఆత్మ మన లోపల పనిచేస్తుంటది. ఎందుకు? మనము సర్వసత్యంలోకి నడవాలని. ఇప్పుడు ఆత్మ లేకపోతే ఏసైలో మనందరం ఇలా ఎదిగే వాళ్ళము కాదు. ఆత్మ యొక్క ఏంటిది? ఏసైను ప్రచురం చేయడానికే. ఆత్మ యొక్క ఉద్దేశం ఏంటిది? వాక్యంలో ఎదగడానికే, దేవుళ్ళు ఎదగడానికే, ప్రార్థనలు ఎదగడానికి సహాయము చేస్తుంటా ఉంటది. కాబట్టి ఆ సత్య స్వరూపైన ఆత్మను మన అందరం పొందుకున్నాము. కానీ ఇంకా మనము ఆత్మ శక్తితో నిండుకోవాలి, ఆత్మ బలముతో నిండుకోవాలి. ఎవరి శరీరంలో ఈ ఆత్మ ఉంటుందో వాళ్ళే నిజమైన దేవుడు యేసయ్య అని ఒప్పుకుంటారు. ఈ ఆత్మ లేకపోతే ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే నీ లోపల ఉండి సర్వసత్యాన్ని ఒప్పిస్తుంటది. అందుకే ఈ ఆత్మ ఉంది కాబట్టే నేను బోధించగలుగుతున్నాను. నేను కూడా ఈ దేవుని నమ్ముకోక ముందుకు నాకు బైబిల్ జ్ఞానం తెలియదు, ప్రవచనం తెలియదు, ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. నేను ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నానో ఐ ఫీల్ లైక్ వన్ స్పిరిట్ ఎంటర్ ఇన్ టు మై బాడీ. నేను గ్రహించాను, నా లోపలికి ఏదో శక్తి వచ్చిందని గ్రహించి నాకు నేనే బైబిల్ బోధించడం మొదలు పెట్టాను, నాకు నేనే మర్మాలు పలకడం మొదలు పెట్టాను, నాకు నేనే ప్రవచించడం మొదలు పెట్టాను. నాకు తెలియదు ప్రార్థన అంటే ఏంటిదో. ప్రార్థనలో గొప్ప గొప్ప మర్మాలు పలకడం మొదలు పెట్టాను. చాలా మంది ఇలా కూడా ప్రార్థిస్తారా, ఈ విధంగా ప్రార్థించే వాళ్ళని నేను ఎప్పుడు కూడా చూడలేదు అని చూసి నేర్చుకున్నా. అసలు నాకే ప్రార్థన అంటే తెలియదు, కానీ నన్ను చూసి నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రార్థనలో గొప్ప గొప్ప మర్మాలు, బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప మర్మాలు, ఆత్మలో మర్మాలు, ఆత్మీయమైన మర్మాలు, భూలోక మర్మాలు, పరలోక మర్మాలు, ఇవన్నీ కూడా చెప్పగలిగాను. అవతలోడి ప్రాబ్లము చెప్పక ముందుకే ప్రార్థన ద్వారా నేను వాళ్ళ ప్రాబ్లంలను పలికేవాడిని. సో ఇదంతా కూడా ఆ సత్య స్వరూపైన ఆత్మను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆ ఆత్మనే పని చేసుకుంటూ వెళ్తుంది, ఆ ఆత్మనే ముందరికి నడిపిస్తుంది. సో ఆ ఆత్మనే ఈ యొక్క సేవను నడిపిస్తుంది. లేకపోతే మన వల్ల అయితే కాదు, నా వల్ల అయితే అస్సలకే కాదు. సో ఆ సత్య స్వరూపైన ఆత్మ మన లోపల ఉంది కాబట్టే మనము సర్వసత్యంలోకి నడిపిస్తున్నాము. సో ఆ ఆత్మశక్తిని పొందుకున్నప్పుడు ఉంటుంది. అలాగే ఇప్పుడు నాలో కొన్ని వరాలు, ఫలాలు ఉన్నట్టు మీలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్క క్రైస్తవులో ఒక వరం ఉంటదండి. అది మీరు ఐడెంటిఫై చేయండి. సో చాలా మంది నాకేం వరం లేదు అనుకోద్దు, దేవుడు తప్పకుండా ఒక వరం ఇస్తాడు. మీలో కూడా ప్రవచించే వరం ఉండొచ్చు, లేకపోతే వాక్యాన్ని బోధించే వరం ఉండొచ్చు, లేకపోతే వాక్యంలో ఉన్న మర్మాలను అర్థం చేసుకునే వరం ఉండొచ్చు, లేకపోతే కళలు అనే వరం ఉండొచ్చు, దర్శనాలు అనే వరం ఉండొచ్చు, లేకపోతే కళల భావాలు చెప్పే వరం ఉండొచ్చు. సో దేవుడు మాత్రం ఎవరో ఒకరికి, అందరికి ఏదో ఒక గిఫ్ట్ అయితే తప్పకుండా ఇస్తాడండి. సో మీలో ఏ గిఫ్ట్ ఉందో మీరు ఐడెంటిఫై చేయండి. యోసేపు ఉన్నాడు, అతనికి ప్రవచించే వరం లేదు, లేకపోతే అతనికి స్వస్థత, విడుదల కలిగించే వరము లేదు, వాక్యాన్ని బోధించే వరం లేదు, కానీ కలలు కనే వరం ఉంది.
సో దానియేలు కూడా కళల భావాన్ని చెప్పే వరం ఉంది, యోసేఫ్కి కళల భావాలు చెప్పే వరం ఉంది. సో అలాగే మీలో కూడా ఒక గిఫ్ట్ తప్పకుండా దేవుడు పెడతాడు. ఆ గిఫ్ట్ ని మీరు యూజ్ చేయండి, ఆ గిఫ్ట్ ని బయటికి తీయండి. అదేదైనా పర్లేదు. మీరు ఇతరుల గురించి ప్రార్థించినప్పుడు వాళ్ళు స్వస్థత పడినప్పుడు అది స్వస్థత వరం మీ లోపల ఉన్నట్టు. మీరు ప్రార్థించినప్పుడు దయ్యాలు వెళ్తున్నప్పుడు దయ్యాలు వెళ్ళగొట్టే వరము మీ లోపల ఉన్నట్టు. లేకపోతే మీరు ప్రవచనాలు చెప్తున్నట్టు, లేకపోతే కళలు వస్తున్నా, దర్శనాలు వస్తున్నా, కళల భావం చెప్పిన, దర్శనాల భావం చెప్పిన, ఇవన్నీ కూడా వరాలు. లేకపోతే వాక్యాన్ని బోధించే భావం ఉన్న వరం ఉన్న అది కూడా ఉంది. అందుకే మీ అందరిలో కూడా ఒక గిఫ్ట్ ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఆర్ నాన్ ఎడ్యుకేటెడ్, ఇల్లిటరేటెడ్, ఈ వరము ఎలా పనిచేస్తా అంటామా, ఆ ఎడ్యుకేషన్ తో పని లేదు, క్వాలిఫికేషన్ తో పని లేదు, అండ్ అలాగే నాలెడ్జ్ తో, విజ్డమ్ తో పని చేయలేదు. సో జస్ట్ ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనమే ఆత్మలోకి ఆత్మ వశుడమై మనము అన్ని కూడా పలుకుతా అంటాం మనం అందరం కూడా. అందుకే సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాను. సో లోకము ఆయనను చూడదు, ఆయన ఎరుగదు గనక ఆయనను పొందనేరదు, మీరు ఆయన ఎరుగుదురు. చూసారా అండి, ఈ మనందరం కూడా దేవుడి బిడ్డలం, మనందరి మీద కూడా ఆయన కుమ్మరించాడు ఈ ఆత్మను, ఆయన మీతో కూడా నివసించును. సో దట్ హోలీ స్పిరిట్ గాడ్ లివింగ్ ఇన్ యువర్ బాడీ ఓన్లీ, మీలో ఉండును. చూసారా, నీ కంటి కనపడడు కానీ హోలీ స్పిరిట్ గాడు, కానీ నీ లోపలనే నివసిస్తున్నాడు. నీ లోపల ఒక మిత్రుల్లాగా నివసిస్తున్నాడు, ఒక స్నేహితుల్లాగా, ఒక వెల్ విషర్. హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, గుర్తు పెట్టుకోండి. హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ యువర్ వెల్ విషర్. Holy Spirit, God is your guider. Holy Spirit, God is your mentor. Holy Spirit, God is your teacher. Holy Spirit, God is your father. అలా నడిపిస్తుంటా అంటాడు, సర్వసత్యంలోకి నడిపిస్తుంటా అంటాడు. అందుకే you need to fill with the Holy Spirit God. You need to surrender yourself with the Holy Spirit God. సో ఈ దేవుడు వాగ్దానం ఏదైతే చేసి వెళ్ళాడో అది పెంతెకోస్తు దినమున ఆ వాగ్దానము నెరవేరడం జరిగింది. సో ఆయనను చూడదు, సో మనం చూడలేము ఆయనను. సో ఇట్స్ లివింగ్ ఇన్ అవర్ బాడీ. నీ లోపల ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, భయపడకు, నీ లోపల ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ప్రతిరోజు వాక్యం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి ఆహారం అది, ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి ఆహారం అది, ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి ఆహారము. పరిశుద్ధాత్మ దేవుడికి మన శరీరం ఒక ఆలయము. అందుకే దీనితోటి సినిమాలు చూడొద్దు, షికార్లు చేయొద్దు, అబద్ధాలు ఆడద్దు, మోసాలు చేయొద్దు, అన్యాయాలు అక్రమాలు చేయొద్దు. మన శరీరం తోటి ద్వేషము, పగ, ప్రతీకారం పెట్టుకోవద్దని ఎందుకు అంటారు? ఎందుకు సీరియల్ చూడొద్దంటారు? ఎందుకు డ్రగ్స్ తీసుకోవద్దంటారు? ఎందుకు ఆల్కహాల్ తీసుకోవద్దంటారు? ఎందుకు ఈ శరీరంతో వ్యభిచారం చేయొద్దు, పాపం చేయొద్దు అని ఎందుకు అంటారు అంటే, ఎందుకంటే నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడికి నీ శరీరం ఒక ఆలయము. ఈ పరిశుద్ధాత్మ దేవుడికి నీ శరీరం ఒక గుడి లాంటిది, గర్భ గుడి లాంటిది. సో ఈ ఆలయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే ఆయన ఏమంటున్నాడు, ఆయన మీతో కూడా నివసించును. సో మీ లోపల నివసిస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఈ వాక్యాన్ని చూడండి. సో అందుకే బిలీవ్ చేయండి. ఇప్పుడు మీరు బయటికి వెళ్తున్నారు, మీరు ఒంటరిగా వెళ్ళట్లేదు, మీతో పాటు మీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో వస్తున్నాడు. మీరు ప్రార్థన చేస్తున్నారు, సో ఒక రూమ్ గదిలో. సో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మీరు ఎలా ప్రార్థన చేయాలో మీకు సహాయం చేస్తుంటా అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తుంటా అంటాడు. అందుకే వి నీడ్ టు క్లాప్ టు హోలీ స్పిరిట్ గాడ్. గొప్ప గొప్ప మర్మాలను బయలుపరుస్తాడు. ఇప్పుడు మీ అందరి హృదయాల్లో కూడా నాకు ఏముందో కూడా నేను ఎలా చెప్పగలిగాను? మీరేమైనా నాకు ఫోన్ చేసి చెప్పారా? చెప్పలేదు. సో ఎలా చెప్పగలిగాను? హోలీ స్పిరిట్ గాడ్ రివీల్ ద ట్రూత్. సర్వసత్యములోకి నడిపిస్తా అన్నాడు. మీ ఎవరికి ఏ నొప్పి ఉందో నాకు బయలుపరిచాడు. మీకు ఏ నొప్పి ఉందో, ఎక్కడెక్కడ ఏ సమస్య ఉందో, లేకపోతే ఎవరి హృదయంలో ఏం అనుకుంటున్నారో మీరు చెప్పకుండానే ప్రార్థన చేయడం జరిగింది. దట్ ఈస్ ద కంప్లీట్లీ హోలీ స్పిరిట్ గాడ్, కంప్లీట్లీ హోలీ స్పిరిట్ లీడింగ్. ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును. సో నో డౌట్ ఎట్ ఆల్, మీ అందరిలో, నా అందరిలో, మనందరిలో కూడా ఈ హోలీ స్పిరిట్ గాడ్ నివసిస్తున్నాడు. ఆయనను పరిశుద్ధ అపోస్తుల కార్యములు 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చూసారా అండి, వి నీడ్ టు గెట్ స్ట్రెంగ్త్, స్టెమినా, ఎనర్జీ. అంటే ఇది ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు, ఇది ఒక స్పిరిచువల్ పవర్ మనకు వస్తుంది. స్పిరిచువల్ ఎంపవర్మెంట్, స్పిరిచువల్ మేనిఫెస్టేషన్,
స్పిరిచువల్ పవర్స్ రిలీజ్ అవుతాయి. పరిశుద్ధాత్మ మీ వీధికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటి భూ దిగమంతల వరకు నాకు సాక్షులై ఉందురు అని వారితో చెప్పాను. చూసారండి, ఈ పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు అపారమైన శక్తిని పొందుకున్నారు. అందరూ ఆశ్చర్యపోయారు. శిష్యుల మీదకి ఈ శక్తి వచ్చినప్పుడు ఆశ్చర్యపోయారు అందరూ కూడా. వీళ్ళేనా? ఒక్కొక్కరు చేపలు పట్టుకునేవాడు, ఒకరేమో వడ్రంగి వాడు. సో ఇలాంటి వాళ్ళు ఇలాగా ఉజ్జీవంగా లేస్తున్నారు, ఇలా ఉజ్జీవంగా పనిచేస్తున్నారు అని అందరూ కూడా ఆశ్చర్యపోయేవారు. సో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు ఆ శక్తిని వాళ్ళు వృధా చేయలేదండి. వెళ్ళారు, దేశాలు వెళ్ళారు, పట్టణాలు వెళ్ళారు, రాజ్యాలకు వెళ్ళారు, విదేశాలకు వెళ్ళారు. ప్రతి దేశానికి, ఖండానికి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కున వెళ్ళారు. అడవులలోకి వెళ్ళారు, పట్టణాలకు వెళ్ళారు. వాళ్ళ లోపలున్న అభిషేకాన్ని, వాళ్ళ లోపలున్న వరాలను, ఫలాలను అందరికీ పంచారు, డిస్ట్రిబ్యూట్ చేశారు. 10 మంది కాస్త 100 మంది అయ్యారు, 100 మంది కాస్త 1000 మంది అయ్యారు, 1000 మంది కాస్త 10,000 మంది అయ్యారు, 10,000 మంది కాస్త 1,00,000 మంది అయ్యారు, 1,00,000 మంది కాస్త 10 లక్షల మంది అయ్యారు, ఆ 10 లక్షల మంది కాస్త 1,00,00,000 మంది అయ్యారు, 1,00,00,000 మంది కాస్త 10 కోట్ల మంది అయ్యారు. సో అర్థమవుతుందా? ఖండాలే ఆ స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు అదే అనాయింటింగ్ మన అందరి లోపల ఉంది. అదే పరిశుద్ధాత్మ శక్తి మన అందరి లోపల ఉంది. అదే పరిశుద్ధాత్మ శక్తి మన లోపల ఉంది. ఎవరైనా మ్యాన్ ఆఫ్ గాడ్ వెళ్ళినప్పుడు మన మీద తల మీద చేసినప్పుడు ఆయన లోపల ఉన్న శక్తి మనకు వచ్చింది. ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? ఇంకో మ్యాన్ ఆఫ్ గాడ్ నుంచి. ఆ ఇంకో మ్యాన్ ఆఫ్ గాడ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? ఇంకో మ్యాన్ ఆఫ్ గాడ్. ఆ ఇంకో మ్యాన్ ఆఫ్ గాడ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? ఇగో ఈ అపోస్తుల నుంచే. సో అపోస్తుల మీద దిగిన అభిషేకము అది ఒక్కొక్కరి మీద పని చేసి స్ప్రెడ్ అయిపోయి నాలో కూడా పని చేస్తుంది. నేను గ్రహించాను. ఆనాడు అపోస్తుల మీదకి ఏ అగ్ని అభిషేకం అయితే దిగిందో అదే అగ్నిషేపం నా మీద దిగింది. నేను మీ అందరి తల మీద చేసినప్పుడు మీ మీద కూడా అది స్ప్రెడ్ అయిపోయింది. సో అందుకే యు నీడ్ టు ఐడెంటిఫై హోలీ స్పిరిట్ గాడ్ లివింగ్ ఇన్ యువర్ బాడీ. నీ లోపల నివసిస్తున్నాడు. అందుకే టాక్ టు హోలీ స్పిరిట్ గాడ్. ನೀವು ప్రతిరోజు ఆయనతో మాట్లాడండి. సో ఒక ఫ్రెండ్ తో కన్వర్జేషన్ చేసినట్టు చేయండి. సో ఇలా అపోస్తుల మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని వచ్చినప్పుడు వాళ్ళు శక్తి పొందుకొని వాళ్ళు దేశాలకు వెళ్ళారు. భూ దిగమంతుల వరకు దేవుడికి సాక్షులే ఉన్నారు. ఇప్పుడు భూ దిగమంతుల వరకు యేసయ్య ప్రచురించబడుతున్నాడా లేదా? భూ దిగమంతుల వరకు ఏ దేశంలో అయినా కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారా లేదా? స్తుతిస్తున్నారా లేదా? ఎందుకంటే ఆ అగ్ని అక్కడ మండింది, ఇప్పటి వరకు అది మండుతూనే ఉంది. ఈ అగ్ని మండుతూనే ఉంటది కానీ చల్లార్చలేదు. ఎవరు కూడా చల్లార్చలేరు ఈ అగ్ని. భూ దిగమంతల వరకు ఏ మారుమూల గ్రామంకి వెళ్ళు సంఘం ఉంటది. ఏ మారుమూల గ్రామంకి వెళ్ళు, ప్రపంచంలో దేశాలలో ఎక్కడికైనా వెళ్ళు, ఏదో ఒక రాష్ట్రంలో వెళ్ళు, ఏదో ఒక దేశంలో వెళ్ళు, యేసు ప్రభు వారి యొక్క ఆ తాలూకులు, ఆ యొక్క ఆత్మ యొక్క ప్రచురణ జరుగుతుంటుంటా ఉంటది. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. సో అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనం. సో ఆయన ఏం చెప్పాడు? వెళ్లే ముందు ఒకటే చెప్పి వెళ్ళాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది అని చెప్పేసి వెళ్ళాడు. అదే ఆయన చెప్పిన వాగ్దానము ఈ ఈస్టర్ పండుగ అయిపోయిన తర్వాత 50 రోజుకి పెంతెకోస్తు దినమున నెరవేర్చబడింది. ఈ మాట చెప్పాడు. ఆయన ఆఖరిగా చెప్పిన మాట ఇదే, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారు కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఒక మేఘం వచ్చి వాళ్ళందరినీ వాళ్ళ కన్నులకు కనబడకుండా ఆయనను తీసుకొని వెళ్ళిపోయిందట. ఒక మేఘము ఆయన దగ్గరకు వచ్చి. సో ఇలా ఆయన ఆరోహణం అయ్యే ముందు మనందరికీ ప్రామిస్ చేసి వెళ్ళాడు. ఇదే హోలీ స్పిరిట్ గాడ్ ని ప్రామిస్ చేసి వెళ్ళాడు. హోలీ స్పిరిట్ ఫైర్ ని ప్రామిస్ చేసి వెళ్ళాడు. హోలీ గోస్ట్ ఫైర్ ని ప్రామిస్ చేసి వెళ్ళాడు. హోలీ స్పిరిట్ అనాయింటింగ్ ని ప్రామిస్ చేసి వెళ్ళాడు. ఆత్మను ఇచ్చేసి వెళ్ళాడు. ఆత్మను ఇస్తాను, పంపిస్తాను అని చెప్పేసి వెళ్ళాడు. ఎందుకంటే దిస్ హోలీ స్పిరిట్ రిక్వైర్డ్. ఎందుకంటే అపవాది ఆత్మను ఒక ఆత్మతోటే కొట్టాలండి. ఒక ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి, ఒక వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలి అంటారు కదా. అలాగే ఆ డెవిల్ కూడా స్పిరిట్. అందుకే ఆ స్పిరిట్ ని ఎదిరించాలంటే మన లోపల స్పిరిట్ ఉండాలి, హోలీ స్పిరిట్ గాడ్ ఉండాలి. అందుకే యు నీడ్ టు ఫిల్ కంప్లీట్లీ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్. దినము అది ఒక్క రోజుతో వచ్చేది కాదండి. కంప్లీట్ గా నీ ప్రేయర్ లైఫ్ ని బట్టి, నీ ఆత్మీయతను బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ యొక్క వరాలను బట్టి, ఫలాలను బట్టి నీ పరిశుద్ధాత్మదేవుడు కొద్ది కొద్దిగా నిండుతుంటా అన్నాడు. నువ్వెంతగా ప్రేయర్ లో గడిపితే నీ లోపల పరిశుద్ధాత్మ శక్తికి సామర్థ్యం పెరుగుతుంది. నువ్వెంతగా అభిషేకం తీసుకుంటే నీ పరిశుద్ధాత్మ శక్తికి అంత సామర్థ్యం వస్తుంది. నువ్వెంతగా వాక్యము చదివితే అంతగా పరిశుద్ధాత్మ శక్తికి సామర్థ్యం వస్తుంది. అలా సామర్థ్యం రాకుండా ఉండాలని నీకు మొబైల్ ని పెట్టేసి మొబైల్ ద్వారా డీవియేషన్స్,
లేకపోతే ప్రేయర్ లో కూర్చున్నప్పుడు, లేకపోతే ఉద్యోగం అని, ఇంటి పని అని, వంట పని అని, వీటి ద్వారా డీవియేషన్స్ జరుగుతుంటా ఉంటాయి. అందుకే యు నీడ్ టు కంప్లీట్ ద హోలీ స్పిరిట్. ఆ హోలీ స్పిరిట్ తో నిండుకున్నప్పుడు మనందరం కూడా ఇంకా ఇంకా అనేక మందికి ప్రార్థనలు చేయొచ్చు, అనేక వాక్యాలు బోధించవచ్చు. ఇప్పుడు నేను ప్రతిరోజు వాక్యాన్ని ఎలా బోధించగలుగుతున్నాను? బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. నథింగ్ టు మీ. నాకేమీ తెలియదు. నా కళలు దర్శనాలు వస్తాయి, అదంతా హోలీ స్పిరిట్ గాడే చూపిస్తాడు. సో నాకు ప్రవచనాలు వస్తున్నాయి, లేకపోతే జరగబోయేది చెప్పగలుగుతున్నాను. మీ హృదయంలో ఏ బాధ ఉందో కూడా చెప్పగలుగుతున్నాను. మీరు తెలియకుండానే మీరు వచ్చి కూర్చుంటే మీ ద్వారా, నా ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చాలా మంది హృదయాలను దర్శిస్తున్నాడు, మీ లోపాలను తీసి మరి చెప్తున్నాడు. హౌ హౌ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఆయనకు అన్ని తెలుసు. వీ కెనాట్ బ్లఫ్ హిమ్. మన లోపలనే ఉన్నాడు. నేను అందుకే చెప్తున్నాను కదా, ఈ శరీరము పరిశుద్ధాత్మ దేవుడికి ఆలయము. నీ లోపల ఒక మొబైల్ ఉంది నా చేతిలో. ఈ మొబైల్లో సిమ్ కార్డ్ ఉంటుంది కదా. సో ఈ సిమ్ కార్డ్ ఉంటున్నప్పుడు మనకు కాల్స్ బయటికి వెళ్తాయి, కాల్స్ ఇన్కమింగ్ వస్తాయి. అలాగే నీ లోపల ఒక సిమ్ కార్డ్ లాగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలనే ఉంటాడు. అందుకే నీ లోపల ఏమవుతుందో ఆయనకు తెలుసు. అందుకే మనం ఎంతగా మనము చెడుగా ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల భరిస్తుంటా అంటాడు. అందుకే అంటారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకుడి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పకుడి అంటారు. అందుకే దుఃఖపరచద్దు. నువ్వు లిక్కర్ తాగావా, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ఈ శరీరంతో పాపం చేసావా, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. నీ మనసులో ద్వేషము, పగ, ప్రతీకారం పెట్టుకున్నావా, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. సో దుఃఖపడకుండా చూసుకోవాలి. అందుకే యు నీడ్ టు బి కంప్లీట్ హోలీ. హోలీ స్పిరిట్ గాడ్ యొక్క ముఖ్య ఇంటెన్షన్ హోలీగా మనల్ని మార్చడమే. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ యేసయ్యను విశ్వసించేలాగా చేయడమే, యేసయ్యకు మనందరము సాక్షి బిడ్డలాగా నిలబడమే, మనందరినీ దేవుడి మార్గంలో నడిపించడమే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నిజమైన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అందుకే యు నీడ్ టు ప్రే ఇన్ ద స్పిరిట్. అందుకే మనందరం ఆత్మతో నడిపించబడాలి, ఆత్మతో ఆరాధించబడాలి, ఆత్మతో ప్రార్థించాలి, ఆత్మతో మనం చూడాలి, ఆత్మతో వాక్యం బోధించాలి. ఇప్పుడు నేను ఆత్మతో వాక్యాన్ని బోధిస్తున్నాను, ఆత్మలో ఉండి వాక్యాన్ని బోధిస్తున్నాను. సో ఆత్మ వశుడనై, ఆత్మ పరుడనై ఉండి వాక్యాన్ని బోధిస్తున్నాను. సో అందుకే ఈ ఆత్మ మనందరి మీద అనుగ్రహించబడింది. ఇది ఎవరి సొత్తు కాదు, దేవుడి సొత్తు. అంటే ఎలా ఉంటుందంటే, చాలా మంది నేను చదువుకున్నాను కదా నా మీద ఎక్కువ ఆత్మ కుమ్మరిస్తారు, నేను జాబ్ చేస్తున్నాను కదా నా మీద ఎక్కువ ఆత్మ, లేకపోతే నేను పని మనిషిని కదా, లేదు, పని మనుషుల మీద కూడా ఈ ఆత్మ కుమ్మరించబడుతుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేటస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, డిగ్రీ అండ్ డాక్టరేట్స్, అందరి మీద కూడా ఈ ఆత్మ పనిచేస్తుంది. అందుకే టుడే ఎవ్రీబడి మస్ట్ ఆస్క్ న్యూ హోలీ స్పిరిట్ గాడ్. మనందరం కూడా నూతన శక్తిని అడుగుదాము. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తెరుచూచుచుండెరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి. సో గలిలియ మనుషులారా, సో ఆయన వెళ్ళుచుండగా ఆకాశం వైపు తెరిచూచుచుండిరి. ఆకాశం వైపు తెరిచూచినప్పుడు ఇద్దరు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఇద్దరు మనుషులు, అంటే దేవదూతలు వాళ్ళు. సో గలిలియ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. యేసు ప్రభువు వాళ్ళ ముందే అవరోహణం అయిపోయాడు. అలాగే శిష్యులు పైకి తల ఎత్తి చూస్తున్నారు. అప్పుడు ఒక ఇద్దరు దేవదూతలు వచ్చేసి, మీరెందుకు యేసయ్యను చూస్తున్నారు? ఇప్పుడు మీరు ఎలాగైతే ఆయన ఆకాశంలోకి వెళ్ళిపోయాడో, మళ్ళీ రెండో రాకడ సమయంలో ఆయన మళ్ళీ మీ మీదికి ఇలా వస్తాడు. వచ్చినప్పుడు ఈ రెండో రాక సమయంలో ఈ లోకానికి వచ్చినప్పుడు మీరు ఎలాగైతే వెళ్ళుట చూచారో అలాగే మళ్ళీ వచ్చుట చూస్తారు అని చెప్పాడు. సో ఈ వెళ్ళేటప్పుడు, యేసు ప్రభువారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని, మనం ఆత్మీయంగా ఉండాలని, మనం తప్పిపోవద్దని, మనము పాపంలో పడొద్దని, అపవాది శోధనలో, వేదనలో, రోధంలో పడొద్దని, మన పాపంలన్నిటినీ క్షమించేసి, మన పాపంలన్నిటినీ ఆయన మీద వేసుకొని, మన దోషంలన్నిటిని ఆయన మీద వేసుకొని ఆయన ఆరోహణం అయిపోయి, మనం తప్పిపోవద్దని, తొలగిపోవద్దని దేవుడిని బ్రతిమిలాడుకొని, తండ్రిని వేడుకొని మనందరి మీదకి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు.
సో అర్థమవుతుందా? ఆయన వచ్చేంత వరకు మనందరము ఆయనకు సాక్షుల్లాగా నిలబడాలి. ఆయన రెండో రాకడ వచ్చేంత వరకు మనందరము కూడా సాక్షుల్లాగా నిలబడాలి. అందుకే మీ అందరిలో ఒక వరం ఉందండి, గుర్తుపెట్టుకోండి. మీ అందరిలో ఇతరులకు ప్రార్థించే వరము, వాక్యాన్ని బోధించే వరము, లేకపోతే వాక్యాన్ని చదువుకొని ఆ మర్మాలను అర్థం చేసుకునే వరము, లేకపోతే కళలు అనే వరము, దర్శనాలు అనే వరము ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. ఐడెంటిఫై, యూ కెన్ బ్రింగ్ అవుట్ దట్ గిఫ్ట్స్ ఫ్రమ్ యువర్ బాడీ. నీ యొక్క శరీరంలోంచి వాటిని బయటికి తీయండి, వాడండి. యూజ్ దట్ గిఫ్ట్స్, యూజ్ దట్ గిఫ్ట్స్. నేను చదువుకోలేదు, వంట పని చేస్తాను, నాకు భర్త లేడు, నాకు చదువు రాదు, ఇవన్నీ కాదు. ఈ దట్ హోలీ స్పిరిట్ గాడ్ కి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎడ్యుకేషన్ అవసరం లేదు. సో ఇప్పుడు అర్థమైందా పెంతెకోస్తు దినం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటిదో, హిస్టరీ ఏంటిదో? సో మనందరం ఎక్కువసేపు ఉజ్జీవంగా ప్రార్థన చేసుకుందాం. చలో. నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈ పెంతెకోస్తు దినమున అయ్యా ప్రభువా, మేమందరము కూడా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించాం. మేమందరము కూడా ఉజ్జీవంగా ఆ యొక్క నూతన ఆత్మ పొందుకోవాలని, నూతన శక్తిని మేము పొందుకోవాలని, నూతన బలాన్ని పొందుకోవాలని ప్రార్థించుకునే కృపను మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.